హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఉషా మోహన్ తెలుగు వ్లాగ్స్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? అందరికీ చాలా థ్యాంక్స్ అండి. శబరిమల వ్లాగ్స్ అందరికీ చాలా బాగా నచ్చాయి. చాలా బాగా సపోర్ట్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఫస్ట్ టైం కనుక ఎవరైనా నా ఛానల్ని చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, అది ట్యాప్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీకు తెలుస్తుంది. నా వీడియోస్ చూసి ఎంజాయ్ చేయొచ్చు. ఇంక నెక్స్ట్ డే అనమాట, శబరిమల నుంచి వచ్చిన తర్వాత నెక్స్ట్ డే స్కూల్కి వెళ్ళి ఖుషిని పికప్ చేసుకున్నాను. తనకి లెవెల్ ప్రమోషన్ అయిందంట, అందుకని సర్టిఫికేట్ ఇచ్చారంట. అది అక్కడ నాకు చూపిస్తుంది. ఇంక ఇప్పుడు స్కూల్ నుంచి డాన్స్ క్లాస్కి అయితే వచ్చేసాను. ఇంక ఇక్కడ అందరికీ శబరిమల నుంచి తెచ్చిన ప్రసాదం అయితే పంచి పెడతా ఉన్నాను. డాన్స్ క్లాస్ అయితే అయిపోయింది. ఇంక ఇంటికి వచ్చే దారిలో వెజిటేబుల్స్ కోసం అయితే ఆగాము. ఇంక ఇది బైరాపట్టి దగ్గర ఉంటుందన్నమాట. ఈ వెజిటేబుల్ మార్కెట్ చాలా ఫ్రెష్ గా దొరుకుతూ ఉంటాయి. ఎందుకంటే పల్లెటూరు వాళ్ళు ఈవినింగ్ ఫ్రెష్ గా తీసుకొచ్చి అమ్ముతూ ఉంటారు. ఇంక అక్కడైతే కొన్ని వెజిటేబుల్స్ తీసుకొని ఇంక ఇంటికైతే వచ్చేసాను. ఇంక ఇవన్నీ సర్ది పెట్టుకోవాలి. ఇంక ఇదేంటంటే హసీనా అండి, నాకు డాన్స్ క్లాస్ దగ్గర ఫ్రెండ్ అనమాట. తన పాపకి ఓణి ఫంక్షన్ అయితే చేశారు. ఇంకా నేను శబరిమలలో ఉన్నాను, వెళ్ళలేకపోయినాను ఆ ఫంక్షన్కి అనేసని ఇంక ఇదైతే తీసుకొచ్చి ఇచ్చింది. స్వీట్ ప్లేట్ అనమాట గిఫ్ట్గా. అవి తెచ్చిచ్చింది, మీతో కూడా షేర్ చేసుకున్నాను. ఇంక ఇక్కడ ఇడ్లీ పిండి కోసం అయితే పిండి రుబ్బి పెట్టేశాను. ఇంకా డిన్నర్ కోసం అయితే రైస్ ప్రిపేర్ చేశాను. ఇంకా అలాగే పచ్చడి అయితే చేశాను. ఇది ఉద్దిపప్పు పచ్చడి, చాలా బాగుంటుంది. ఇంకా అదైతే చేశాను. ఇక్కడ వెజిటేబుల్స్ తీసుకొచ్చాను కదండి, అలాగే ఆకుకూరలు కూడా తెచ్చాను. ఇంకా అవన్నీ ఒలిచి పెట్టేసి ఇంకా ఫ్రిడ్జ్ లో పెట్టేయాలి. ఇంకా అదే చూపిస్తున్నాను. ఇంక ఈ లోపల వీళ్ళు ఏం చేస్తున్నారని చూస్తే హోంవర్క్ అయితే రాసుకొని చదువుకుంటూ ఉన్నారు. ఇంకా డే అలా గడిచింది. ఇది ర్యాండమ్ లాగ్ అండి. 1 వీక్ జరిగింది. దీంట్లో మొత్తం పెట్టేస్తున్నాను. అక్కడక్కడ షూట్ చేశాను, కంటిన్యూగా అయితే కాదు. మెయిన్ అయితే దీంట్లో యాడ్ చేస్తున్నాను. ఇది నెక్స్ట్ డే అనమాట. నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ లేచాను. క్లైమేట్ అయితే చాలా బాగుంది. జస్ట్ అందుకే అలా చూపిస్తూ ఉన్నాను. ఇక్కడ మంచు చూసారా ఎలా కురిసిందో? నైట్ అంతా మంచు బాగా పడింది. బైక్ మీదంతా వాటరే అనమాట. అదే మీకు అలా చూపిస్తూ ఉన్నాను. ఇంక ఈ ఆవుకైతే నేను డైలీ వాటర్ పెడతాను. ఇంటి దగ్గరకు వస్తుంది. ఇంకా ఆ రోజు కూడా వచ్చింది, కానీ వాటర్ లేవన్నమాట. ఇంకా అందుకని చెప్తా ఉన్నాను, వాటర్ లేవు, తర్వాత రాబో పెడతాను అని. కొంతసేపు వెయిట్ చేసింది, మళ్ళీ బలవంతంగా అరిస్తే ఇంకప్పుడు వెళ్ళింది. డైలీ వస్తుందండి, అస్సలు మిస్ అవును వాటికి వాటర్ పెట్టడము. ఖచ్చితంగా పెడతాను. ఇంక ఇక్కడ మా అత్త అయితే నాకు హెల్ప్ చేస్తుంది వంటలో. ఇంక వీళ్ళకి లంచ్ బాక్స్ ప్రిపేర్ చేయాలి కాబట్టి ఇంకా మా అత్త వెజిటేబుల్స్ అన్ని కట్ చేసిస్తే నేను వంట అయితే ప్రిపేర్ చేస్తున్నాను. మా అత్త ఉంటే నాకు ఫుల్ హెల్ప్ అండి. అన్ని పనుల్లో హెల్ప్ చేస్తుంది. జస్ట్ వంట ఒకటే నేను చేస్తాను. సామాన్లు కడగడం, ఇల్లు ఊడ్చడం, బట్టలు మడత పెట్టడం అన్ని నాకు హెల్ప్ చేస్తుంది అనమాట. ఈ విధంగా వెజిటేబుల్స్ అన్ని కట్ చేసేస్తుంది. నేను వంట ఒకటే చేస్తాను. చాలా హెల్ప్ఫుల్ మా అత్త ఉంటే. ఇంకా నేను వెజిటేబుల్ బిర్యానీ అయితే చేశాను లంచ్ బాక్స్ కి. ఇంకా అలాగే దానికి రైతా అయితే చేశాను. ఇంకా వీళ్ళకైతే బాక్స్ పెట్టి చేశాను. టిఫిన్ తినేశారు. వీళ్ళని స్కూల్ కి కూడా పంపించేసిన తర్వాత ఇంక ఇక్కడ చూసారా, మొత్తం హౌస్ క్లీన్ అనమాట. ఇంకా సంక్రాంతి పండగ అనేసని ఇల్లు మొత్తం క్లీన్ చేస్తున్నాము. సామాన్లతో కలిపి మొత్తం క్లీన్ చేస్తున్నాము. ఇంకా మా అత్త ఉంది కాబట్టి నాకు హెల్ప్ చేస్తుంది. తర్వాత ఆమె ఊరికి వెళ్ళిపోయినాక నేను ఒకటే చేసుకోలేనని ఈ పనులన్నీ నేను చేయించేసి వెళ్ళిపోతాను, నువ్వు మళ్ళీ సర్దుకో అని చెప్పింది. అందుకని ఫుల్ డీప్ క్లీన్ అనమాట హౌస్ అంతా. అన్ని మా అత్త సామాన్లు కడిగిస్తుంటే నేను సర్దుకుంటూ ఉన్నాను, సెల్ఫ్ క్లీన్ చేసి. ఇంక ఇక్కడ శబరిమల నుంచి నేను రోజా ప్లాంట్లు తీసుకొచ్చానని చెప్పాను కదండి. మేము తీసుకొచ్చేటప్పుడు మొగ్గలాగున్నాయి, ఇప్పుడైతే పువ్వులాగా విచ్చుకున్నాయి అనమాట. అదే బాగా అనిపించి అలా ఫోటో అయితే తీసుకున్నాను. ఫైనలీ మా అత్త అయితే సామాన్లన్నీ కడిగి పెట్టేసింది. ఇంక నేను ఇవన్నీ ఆరబెట్టేశాను. ఇంక ఇప్పుడు వాటిని క్లాత్ ఎత్తుకొని మొత్తం తుడుస్తుంది అనమాట, చెమ్మ లేకుండా. ఇదంతా కంప్లీట్ అయ్యేసరికి 12:30 అలా అయింది టైం అయితే. మార్నింగ్ 9కి స్టార్ట్ చేస్తే 12:30, 1 అయింది. ఇంక ఇక్కడ వాషింగ్ మిషన్ లో బట్టలు వేసాను. ఇంకా అవి తీసేసాను, ఇంకా ఆరబెట్టాలి. ఇంకా అవి ఆరబెట్టేసిన తర్వాత మా అత్తయ్య సామాన్లన్నీ తుడిచిపెట్టినవి నాకు ఇచ్చింది. ఇంకా అవన్నీ నేను షెల్ఫ్ లో అయితే సర్ది పెట్టేశాను. లోపల టైము ఎగ్జాక్ట్ గా 4 అయింది. ఇంకా నేను స్నానం చేసుకొని రెడీ అయ్యేసి ఇంక ఇప్పుడు ఖుషిని స్కూల్లో పికప్ చేసుకొని డాన్స్ క్లాస్ కి అయితే తీసుకెళ్లి ఇంకా అక్కడ డాన్స్ క్లాస్ అయిపోయిన తర్వాత ఇంటికి అయితే వచ్చేసాను. ఈ మధ్యలో నేను ఏం షూట్ చేయలేదు. ఇంక ఇంటికి వచ్చిన తర్వాత ఫుల్ హెడేక్ గా ఉంటే ఇంక ఇక్కడ ఆయిల్ అయితే హీట్ చేసుకొని ఇంకా మా అత్తయ్య దగ్గర అయితే మసాజ్ చేపించుకుంటున్నాను ఆయిల్ పెట్టుకొని. ఇంకా డిన్నర్ టైం అయితే అయింది. ఇంకా యాజ్ యూజువల్ టిఫిన్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. టిఫిన్ వీళ్ళకి పెట్టి చేశాను, తినేశారు. ఇంకా దాని తర్వాత నేను మీషోలో కొన్ని ప్రోడక్ట్స్ అయితే ఆర్డర్ చేసున్నాను. ఇంకా అవి అయితే వచ్చాయి, మీతో ఒకసారి అన్బాక్సింగ్ చేసి చూపిద్దాము అనేసి చూపిస్తున్నాను. టాప్స్ అయితే ఆర్డర్ చేశాను. అలాగే మైక్రోవేవ్ ఓవెన్ కోసం అని కవర్ ఒకటి ఆర్డర్ చేశాను. చాలా బాగుంది. ఇది మైక్రోవేవ్ ఓవెన్ కవర్ అనమాట.
సూపర్‌గా ఉంది. క్వాలిటీ అయితే బడ్జెట్‌లోనే వచ్చిందనమాట. ఇది కూడా హెవీ కాస్ట్ అయితే కాదు. క్వాలిటీ అయితే చాలా బాగుంది. సైజ్ సరిపోతుందో లేదో అనుకున్నాను. కానీ మోడల్ ఎగ్జాక్ట్‌గా నేను చూసి పెట్టాను. కరెక్ట్‌గా సరిపోయింది. కలర్ కాంబినేషన్ కూడా నాకు చాలా బాగా నచ్చింది. క్వాలిటీ అయితే సూపర్. ఇంకా అలాగే నేను 3 టాప్స్ అయితే ఆర్డర్ చేశాను జీన్స్ పైకి. ఇది టాప్ అన్నమాట. చాలా బాగా నచ్చింది. సైజ్ అయితే కొంచెం పెద్దదయింది. చిన్నది పెట్టుకుంటే సరిపోయింది అనుకున్నాను. కొద్దిగా లూజ్ ఉందన్నమాట. కానీ క్వాలిటీ వైజ్ అయితే సూపర్‌గా ఉంది. 3/4 హ్యాండ్స్. క్లాత్ అయితే చాలా బాగుంది. నేను తప్పకుండా రికమెండ్ చేస్తాను. వీటి కోడ్స్ అన్ని డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. ఎవరికన్నా కావాలంటే చెక్ చేయండి. చాలా బాగుంది టాప్ అయితే. 3/4 అన్నమాట. ఇది ఇంకో టాప్. లైట్ గంధం కలర్ అన్నమాట. దానిపైన ఇలా కలంకారీ ప్రింట్ అయితే వచ్చింది. చాలా బాగుంది. క్వాలిటీ అయితే ఆసమ్. అసలు ఇంత బాగొస్తాయని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. సూపర్ అన్నమాట. సైజే కొంచెం పెద్దది అనిపించింది. కొంచెం చిన్న సైజ్ పెట్టుకుంటే సరిపోయిన్ను. క్వాలిటీ పరంగా అయితే చాలా బాగుంది. ప్రెజెంట్ కలంకారీ మోడల్ అయితే ఇప్పుడు ట్రెండ్ కదండి. అందుకనేసని అది తీసుకున్నాను. సైడ్ ఓపెన్ కూడా వస్తుంది అనమాట. ఇది కూడా 3/4 హ్యాండ్స్. చాలా బాగుంది క్వాలిటీ అయితే. ఇదొక టాప్ అన్నమాట. నెక్స్ట్ అయితే ఇది ఆర్డర్ చేశాను. ఇదైతే ఇంకా చాలా బాగుంది. వాటి మీద ఇది 50 రూపీస్ ఎక్స్ట్రా అన్నమాట కాస్ట్ అయితే. కానీ సూపర్. అసలు నాకు ఎంతలో నచ్చింది. ఇదైతే చాలా బాగా నచ్చింది. ఇంత బాగా వస్తుందని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. సూపర్ గా ఉందన్నమాట. పర్ఫెక్ట్ గా సరిపోయింది. సైజ్ కూడా ఫిట్టింగ్. ఇంకా క్వాలిటీకి వస్తే సూపర్. అసలు చాలా బాగుంది మోడల్ కూడా అన్నమాట. ఈ విధంగా కింద ఇలా పాంపాం లేస్ అయితే ఇచ్చారు. సూపర్ గా ఉంది. హ్యాండ్స్ కూడా ఇచ్చారన్నమాట. చాలా బాగుంది డ్రెస్ క్వాలిటీ అయితే. ఇది ప్యూర్ కాటన్ లో ఇచ్చారు. చాలా బాగుంది. ముందర ఈ విధంగా డిజైన్ అయితే వస్తుంది అనమాట. దానికోసము కొన్ని హ్యాంగింగ్స్ కూడా ఇచ్చారు. చాలా నచ్చింది నాకైతే. కలర్ కూడా అన్నమాట ఈ మోడల్లో. మీకు ఏ కలర్ కావాలో అది ఆర్డర్ పెట్టుకోండి. చాలా బాగుంది. నేను తప్పకుండా రికమెండ్ చేస్తాను. 5కి 5 రేటింగ్ ఇస్తాను. ఇవన్నీ అండర్ బడ్జెట్ లోనే అన్నమాట. సూపర్ గా ఉన్నాయి. కోడ్స్ అన్ని డిస్క్రిప్షన్ లో ఇస్తాను. మీకు కావాలంటే ఒకసారి చెక్ చేయండి. ఇవన్నమాట నేను తీసుకునింది మీషోలో. ఎలా ఉన్నాయి ఏంటి అనేదని కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. నాకైతే చాలా బాగా నచ్చాయి. ఇంకా ఆ డే అలా గడిచిందనమాట. ఇది నెక్స్ట్ డే. ఇంకా ఆ రోజు సండే అనమాట. ఉజ్వల్కి అయితే స్కూల్ ఉంది. ఖుషికి అయితే హాలిడే ఇచ్చారు. ఇంకా ఉజ్వల్ని స్కూల్కి పంపించేసిన తర్వాత ఇంకా వీళ్ళకైతే టిఫిన్ పెట్టిచ్చేసాను. వీళ్ళు తినిన తర్వాత మా ఇంటి ముందరికి రోల్ అమ్ముతూ వచ్చారండి. చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను రోల్ తీసుకోవాలి అని. అస్సలు కుదరలేదు తీసుకోవాలని. ఎన్నిసార్లు వెళ్తానో తీసుకోవాలని కుదరకుండా వచ్చేస్తాను. ఇంక ఇలా కాదు ఫైనల్ గా ఇంకా ఆ రోజు మా ఇంటి ముందరికి వచ్చి అమ్ముతున్నారు. ఇంక ఇట్లా కాదు అని ఇంకా ఆ రోజు అయితే ఫైనల్ గా తీసుకున్నాను. నేను ఎలా కావాలో అలానే దొరికాయి అన్నమాట. చాలా బాగా నచ్చాయి. ఇలా పెద్ద రోల్ ఒకటైతే తీసుకున్నాను. ఇంకా చిన్న రోల్ ఒకటి కూడా తీసుకున్నాను. అదే మీకు అలా చూపిస్తున్నాను. చాలా బాగా నచ్చాయి అన్నమాట. రోల్ అయితే ఫుల్ హ్యాపీ నేను. ఇంకెక్కడ ఖుషికి అయితే ఆయిల్ పెట్టి ఫుల్ గా మొత్తం మసాజ్ చేసి ఇంకా మొత్తం పెయిన్లు అవన్నీ క్లీన్ చేస్తుంది ఏమన్నా ఉన్నాయేమో అని. ఇంకా దానికి విసుగ్గా ఉందన్నమాట ఖుషికి. చిరాకో తల ఇలా చూపించుకోవడం అంటే. అందుకని ఫోన్ చేతిలో ఇచ్చి రీల్స్ చూసుకుంటూ తల చూపించుకుంటూ ఉంది. ఏ పిల్లలైనా ఇంతే కదండి. తలలో ఆయిల్ పెట్టుకొని తల దూకోమంటే అంత బాధ వాళ్ళకి. వాళ్ళు ఆ పనిలో ఉంటే ఇక్కడ నేను వంట అయితే స్టార్ట్ చేశాను. ఉజ్వల్ 12:30కి అంతా వచ్చేస్తాడనమాట. అందుకని ఫాస్ట్ గా వంట అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఈ లోపల ఉజ్వల్ అయితే వచ్చేసాడు 12:30కి. నా పనులు అవుతూనే ఉన్నాయి. వాడైతే వచ్చేసాడు స్కూల్ నుంచి. లంచ్ చేసేసిన తర్వాత మేము శబరిమల నుంచి రోజా మొక్కలు తెచ్చాం కదండి. అవైతే ఉజ్వల్ ఇక్కడ నాటుతున్నాడు అనమాట కుండీల్లో. ఇద్దరం బయట వెళ్ళి కొద్దిగా మట్టి అయితే తీసుకొని వచ్చాము. దాంట్లో కంపోస్ట్ ఒకటి తీసుకొచ్చాం అనమాట మొక్కలతో పాటు. ఇంకా అదైతే మిక్స్ చేస్తున్నాడు సాయిల్ లో అనమాట. ఉజ్వల్ కి ప్లాంటింగ్ అంటే పిచ్చి. అసలు మొక్కలంటే చాలా ఇష్టం వాడికి. కుక్క పిల్లలన్నా మొక్కలన్నా ఎంత ఇష్టం అంటే అంత ఇష్టము. బర్డ్స్ అన్నా చాలా ఇష్టము. నేను ఇంతకుముందు కూడా మీకు వీడియోలో షేర్ చేస్తున్నాను. మా ఇంట్లో మొక్కలు ఎవరైనా పెంచాలి అంటే అది ఉజ్వల్లే అనమాట. నేను పెద్దగా ఇంట్రెస్ట్ చూపిను కానీ ఇష్టం అనమాట. వాడికైతే అదే పిచ్చి. మొక్కలు పిచ్చి. ఇంక ఇక్కడ నేను వంట ఏం చేశాను అనేది చూపిస్తాను. చికెన్ కర్రీ రసం అయితే చేశాను. సండే కాబట్టి పనులన్నీ అయిపోయిన తర్వాత ఎగ్జాక్ట్ గా 3 o'clockకి ఈ పనులు అయితే స్టార్ట్ చేసాం. ఏంటని అనుకుంటున్నారా? మురుకులు అనమాట. ఇంక సంక్రాంతి కదండి పిండి వంటలు చేసుకోవాలి కాబట్టి పైగా మా అత్త ఉంది నాకు హెల్ప్ఫుల్ గా ఉంటుంది అనేసి
ఇద్దరం కలిసి పిండి వంటలైతే చేస్తున్నాము. అది ఏంటంటే మురుకులు ప్లస్ కజ్జికాయలనమాట. ఈ 2 ఎందుకో నాకు కావాలనిపించింది, తినాలనిపించింది. ఇవి చేసి పెడతా అంటే ఇంక ఇవైతే చేసి పెడుతుంది. నేను కూడా నేర్చుకుంటున్నాను ఎలా మురుకులు చేయాలి ప్రాసెస్ అనేది. నాకు మురుకులు చేయడం రాదండి. ఈ రోజైతే నేర్చుకున్నాను ఎలా చేయాలి ఏంటి అనేదని. మా అత్తయ్య దగ్గర చాలా బాగా వచ్చాయి మురుకులైతే. టేస్ట్ అయితే సూపర్ అనమాట. పర్ఫెక్ట్‌గా కుదిరాయి అన్నీ. అయితే చేసేసాము. ఇంకిప్పుడు కజ్జికాయలనమాట. కజ్జికాయల కోసం స్టఫ్ అయితే ప్రిపేర్ చేస్తున్నాము. దానికోసము ఎండు కొబ్బరి తురుము, అలాగే పుట్నాల పప్పు, ఇంకా అలాగే ఏలకులు 2, మనకు కావాల్సిన షుగర్ అనమాట. ఈ విధంగా మిక్సీ పట్టుకొని 2 మిక్స్ చేసుకోవాలి. ఈ స్టఫ్ మనము ఎంత బాగా ప్రిపేర్ చేసుకుంటే టేస్ట్ అంత బాగుంటుంది అనమాట. షుగర్ అయితే మనకి టేస్ట్ కి సరిపడా ఎంత కావాలో అంత వేసుకోవచ్చు. జస్ట్ నేను ఎండు కొబ్బరి, పుట్నాల పప్పు, నెక్స్ట్ షుగర్ అనమాట. ఇవే వేసి చేసుకున్నాను. మీరు ఏది కావాలో అది నచ్చింది వేసుకోవచ్చు. ఎండు ద్రాక్ష వేసుకోవచ్చు, జీడిపప్పు వేసుకోవచ్చు, మన ఇష్టం అనమాట. ఏది కావాలంటే అది స్టఫింగ్ వేసుకోవచ్చు. ఇంక ఇక్కడ మైదా అయితే కలిపి పెట్టుకునేసి ఇప్పుడు చపాతీలాగా ప్రిపేర్ చేసుకొని, మన దగ్గర కజ్జికాయలు చేసేది ఉంటుంది కదండి, దాంట్లో ఇలా వేసుకొని ఎంత సైజు కావాలో అంత సైజు తీసుకోవాలన్నమాట. చిన్నవి ఉంటాయి, పెద్దవి ఉంటాయి. అలా మనకు నచ్చిన సైజు లో తీసుకొని మనం ప్రిపేర్ చేసుకున్న స్టఫ్ దీంట్లో కవర్ చేసుకోవడం అంతే అన్నమాట. చాలా బాగుంటాయి కజ్జికాయలు అయితే. నాకు చాలా ఇష్టము. రెసిపీ ఏమో సింపుల్ అనమాట. కానీ ప్రిపరేషనే కష్టము. ఎందుకంటే చపాతీలు రుద్దుకోవాలి కదా, అది ఎక్కువ టైం పడుతుంది. స్టఫ్ ఫిల్ చేసుకోవడం లేట్ అవ్వదన్నమాట. ఓన్లీ చపాతీ లాగా రుద్దుకోవడమే టైం తీసుకుంటుంది. కాబట్టి ఇద్దరు ఖచ్చితంగా ఉండాలి. ఒకరు ఇలా ప్రిపేర్ చేస్తుంటే ఒకరు మనకి కాల్చి పెడుతూ ఉంటే తొందరగా అయిపోతాయి అన్నమాట. ఇంకిక్కడ మా పనుల్లో మేముంటే వీళ్ళిద్దరు చూసారా ఏం ఆడుకుంటున్నారో. కిందకు దిగద్దు అని అంటుంది ఖుషి జిన్నోడిని. లేదు నేను దిగుతాను అని గొడవ చేస్తుంది. అది ముచ్చటేసి వీడియో తీసాను. ఫైనల్లీ కజ్జికాయలన్నీ ప్రిపేర్ చేసుకునేసాము. ఈ విధంగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ మీద ఆయిల్ పెట్టుకొని, ఆయిల్ మీడియంగా హీట్ అయిన తర్వాత ఒక్కొక్కటి వేసుకొని స్లోగా కాల్చుకోవాలన్నమాట. బోత్ సైడ్స్ మీడియం ఫ్లేమ్ లోనే కాల్చుకోవాలి. హై ఫ్లేమ్ పెడితే మాడిపోతాయి అనమాట. కలర్ కూడా చేంజ్ అయిపోతాయి. కాబట్టి మీడియం ఫ్లేమ్ లోనే బాయిల్ చేసుకోవాలి. ఈ విధంగా అనమాట. ఒక సైడ్ కాలిన తర్వాత ఇంకో సైడ్ కాలాలన్నమాట. చాలా బాగుంటుంది. టేస్ట్ సింపుల్ గా అయిపోతుంది. కానీ ప్రాసెస్ కొద్దిగా లేట్ అనమాట. తప్పకుండా ట్రై చేయండి. చాలా బాగుంటాయి కజ్జికాయలు. ఫైనల్లీ కజ్జికాయలు అయితే చేసేసాము అన్ని. ఇక్కడ ఖుషి ఆ రోజు డిన్నర్ ప్రిపేర్ చేస్తుంది అనమాట. మేము అలసిపోయినాము అనేసని అనే డిన్నర్ ప్రిపేర్ చేస్తుంది. ఏం చేస్తుందా అంటే అది కూడా స్పెషల్ రెసిపీ అనమాట. పన్నీర్ మసాలా కర్రీ అయితే చేస్తుంది. అలాగే దానికోసం అనేసని బటర్ నాన్ చేస్తుంది అనమాట. చపాతీ పిండి మేము కలిపి పెట్టాం కదండి, కొద్దిగా తీసుకొని తనే రోటీ ప్రిపేర్ చేసింది. చూసారా, తనే ప్రిపేర్ చేసింది అనమాట. షేప్ అవుట్ అయితే అయ్యాయి, కానీ టేస్ట్ అయితే ఆసమ్. చాలా బాగా చేసింది. ఇంకా కర్రీ విషయానికి వస్తే సూపర్. అసలు చాలా బాగా నచ్చింది నాకు కర్రీ అయితే. ఇంత బాగా చేస్తుందని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. నేనైతే కొద్దిగా కూడా హెల్ప్ చేయలేదండి. తనే ప్రిపేర్ చేసింది అనమాట. పన్నీర్ కర్రీ సూపర్. అసలు పర్ఫెక్ట్ గా చేసింది. ఉప్పు కారం మసాలా అంతా బాగా వేసింది. ఇంకా బటర్ నాన్ చూసారా ఎంత బాగా చేసిందో. సూపర్. వాళ్ళ డాడీకి కాల్ చేసి మరీ రమ్మని చెప్పింది. మోహన తిని కూడా చాలా బాగుందన్నాడు. నిజంగా అండి ఫుల్ హ్యాపీ. నేనైతే ఇంకా స్నానం చేసుకొని ఫ్రెష్ అప్ అయ్యేసి ఇంకా నేను కూడా డిన్నర్ అయితే చేసేసాను. నిజంగా అండి ఖుషికి అయితే సూపర్. ఖుషి నువ్వు బాగా చేసావని పొగుడుతా ఉన్నాం ఇక్కడ. ఇంకా ఆ డే అలా గడిచింది అనమాట, బిజీగా. ఇది నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట. ఇంకా పిల్లల్ని అయితే స్కూల్ కి పంపించేసిన తర్వాత ఇప్పుడు నేను బస్ దగ్గరికి అయితే వచ్చాము. ఎందుకంటే మా అత్తయ్య ఊరికి పోతాంది. ఇంకా తన్ని బస్ ఎక్కించాలి. ఇంకా అందుకని
అనేసి వచ్చాము. ఇంకా ఫైనల్లీ బస్ అయితే వచ్చింది. మా అత్తనైతే బస్ ఎక్కిచ్చేసి ఊరికి పంపించేసిన తర్వాత ఇంక ఇంటికొచ్చి స్నానం చేసుకొని ఫ్రెష్ అప్ అయ్యి ఇంక ఇక్కడ పూజ అయితే కూడా చేసుకునేసాను. తర్వాత ఇంట్లో ఎండు కొబ్బరి ఉన్నిందనమాట. నేను కొబ్బరి చిప్పలన్నీ ఎండబెట్టి ఈ విధంగా ఆయిల్ పట్టిస్తూ ఉంటాను. కోకోనట్ ఆయిల్ అనమాట. ఇంకా అది ఆయిల్ పట్టించుకుందాము అనేసని ఇంకా కొబ్బరి అంతా తీసుకొని వచ్చాను. 5 కేజీస్ ఉన్నింది. దాన్ని ఇంకా పట్టిస్తే దాదాపు నాకు 3 లీటర్స్ దాకా ఆయిల్ అయితే వచ్చిందండి. చాలా బాగా అనిపించింది. అస్సలు వేస్ట్ చేయను అనమాట. నేను కొబ్బరిని ఈ విధంగానే చేస్తాను ఎప్పుడు కూడా. ఈ ఆయిల్ అయితే దీపానికి కూడా వాడతాను. ఇంకా దాని తర్వాత పెద్దగా నేను ఏం షూట్ చేయలేదు. వీడియో ఎడిటింగ్ ఉంటే అవి చూసుకుంటూ ఉన్నాను. ఇంకా యాజ్ యూజువల్ స్కూల్ దగ్గరికి వెళ్ళి ఖుషిని పికప్ చేసుకొని ఇంటికి వెళ్ళిన తర్వాత సడన్ గా ఖుషికి అయితే స్టమక్ పెయిన్ అనిందండి. అది కూడా మామూలు స్టమక్ పెయిన్ కాదు, లోయర్ అబ్డామిన్ లో పెయిన్ అనేది. అదే పొత్తికడుపు అంటాం కదండి, అక్కడ నొప్పి అని ఓని ఏడ్చింది. ఇంకా అందుకనేసి అని డాక్టర్ దగ్గరికి అయితే తీసుకొచ్చాము. ఇలా సడన్ గా ఎందుకు ఇలా పొత్తికడుపు నొప్పి అంటూనే ఉంది. కంటిన్యూగా వస్తూనే ఉందన్నమాట. 1 వీక్ కి 10 డేస్ కి అట్లా ఎందుకు వస్తుందో తెలియదు. ఇంకా అందుకని డాక్టర్ దగ్గర చెకప్ చేసుకొని ఇంకా ఉజ్వల్ని కూడా స్కూల్ దగ్గర పికప్ చేసుకునేసి ఇంకా ఇంటికైతే వచ్చాము. అది ఏం కాదు, ఒకసారి స్కాన్ తీపిద్దాము అన్నారు డాక్టర్. ఇంకా ఖుషి అయితే పడుకునేసింది. టిఫిన్ పెట్టి తినిపించేసి పడుకోబెట్టేశాను. ఇంకా పెద్దగా ఎవరో ఏం షూట్ చేయలేదు. ఇంక ఇది నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట. ఖుషిని అయితే టెస్ట్ కి తీసుకొచ్చాము. యూరిన్ టెస్ట్ రాయిచ్చారు. ఎర్లీ మార్నింగ్ ఎంటీ స్టమక్ తో యూరిన్ టెస్ట్ చేయాలన్నారు. ఇంకా అందుకనేసి అని టెస్ట్ కి తీసుకొచ్చాము. ఇంకా టెస్ట్ చేపిచ్చేసి ఇంకా రిపోర్ట్ కలెక్ట్ చేసుకొని ఇంకా ఖుషిని అయితే స్కూల్లో డ్రాప్ చేయాలి. ఇంకా ఖుషిని స్కూల్లో డ్రాప్ చేసి ఇంటికి వెళ్ళానో లేదో 1 అవర్ తర్వాత మళ్ళీ కాల్ వచ్చింది. పెయిన్ ఎక్కువగా ఉందంటండి, ఏడుస్తుంది పాప, వచ్చి తీసుకొని పోండి అన్నారు. వచ్చి ఖుషిని అయితే మళ్ళీ పికప్ చేసుకొని ఇంకా ఇంటికైతే వెళ్తున్నాను. అసలు ఎందుకు వస్తుందో అస్సలు అర్థం కాలేదండి. డాక్టర్ అయితే రిపోర్ట్ చూసినాకే టాబ్లెట్ ఇస్తాను అన్నారు. అందువల్ల టాబ్లెట్ కూడా వేయలేదు. అందుకే నొప్పి వస్తూనే ఉంది. ఇంకా ఖుషికి స్కూల్లో వచ్చేటప్పుడు చెప్పు తెగిపోయిందంట స్టెప్స్ దిగేటప్పుడు. ఇంకా అందుకనేసని నాకు చెప్పులు కావాలమ్మా అని అనింది. ఇంకా దానికోసమని చెప్పులు తీసుకుందాము వెళ్ళే దారిలోనే అనమాట. ఇది బైరాగపట్టిలో ఉంటుంది షాపు. చాలా రీజనబుల్ ప్రైజెస్ లో మోడల్స్ కూడా బాగుంటాయి. ఇంకా అక్కడికైతే వచ్చాము. కానీ ఖుషికి ఏ మోడల్స్ నచ్చలేదు, నాకు కూడా నచ్చలేదు. నెక్స్ట్ ఇంకో 3-4 డేస్ లో వస్తాయండి కొత్త మోడల్స్ అని చెప్పారు. ఇంకా సరే అనేసి అని ఇంకొకసారి అన్ని చెక్ చేసుకున్నాము. ఏమీ నచ్చలేదు. ఇంకా రిటర్న్ అయితే ఇంటికి వచ్చేసాము. దాని తర్వాత నేనేం షూట్ చేయలేదు. ఇంక ఈవినింగ్ అనమాట ఇది. నాకు కడుపు నొప్పి తగ్గిందమ్మా, నేను డాన్స్ క్లాస్కి పోతాను అని అనింది. ఇంకా అందుకనేసి అని డాన్స్ క్లాస్కి తీసుకెళ్ళి అక్కడ డాన్స్ అయిపోయిన తర్వాత వచ్చే దారిలో రిపోర్ట్ అయితే కలెక్ట్ చేసుకొని ఇంకా డైరెక్ట్ గా డాక్టర్ దగ్గరికి అయితే వచ్చాము. ఈ విధంగానే అండి సడన్ గా కడుపు నొప్పి వస్తుంది, తగ్గుతుంది. ఇలానే కంటిన్యూగా అయిపోయింది తనకి. ఇంకా దానికోసమని టెస్టులు రాయిచ్చారు. ఇంకా ఆ రిపోర్ట్స్ చూసి డాక్టర్ ఏమని చెప్తే చూడాలి. ఫైనల్లీ డాక్టర్ని కన్సల్ట్ అయినాము. ఆయన ఏమీ ప్రాబ్లం లేదండి, జస్ట్ ఇది యూరిన్ ఇన్ఫెక్షన్, పైగా వాటర్ ఎక్కువ తాగమని చెప్పండి, వేడి వల్ల వచ్చిందని చెప్పారు. ఒక టెన్షన్ అయితే క్లియర్ అయింది. కంటిన్యూగా ఎందుకు వస్తుందంటే యూరిన్ ఇన్ఫెక్షన్ వల్లే, వాటర్ హెవీగా తాగితే అలా ఏం ఉండదు, చిన్నపిల్లలకి ఎక్కువ వస్తుందండి అని చెప్పారు. ఇంకా ఇది నెక్స్ట్ డే అనమాట. అంటే December 25th. ఇంకా క్రిస్మస్ డే అనేసి అని పిల్లలకి హాలిడే కదా. ఉజ్వల్ ఒక్కటే గొడవ అనమాట మూవీకి పోవాలని. అది కూడా ఏ మూవీ అంటే అవతార్ మూవీకి తీసుకెళ్ళమని ఒక్కటే గొడవ. మాకు ఇవ్వక ఒక్క రోజు హాలిడే ఇచ్చారు డాడీ, కాబట్టి నన్ను మూవీకి తీసుకోంబో, అవతార్ చూడాలి, అది కూడా 3Dలో చూడాలి అని చెప్పి మూవీకి అయితే తీసుకొచ్చారనమాట. ఇంకా ఈ మూవీ చూస్తుంటే నాకైతే నిద్ర వచ్చింది. పెద్దగా ఏం అనిపించలేదు, ఏందబ్బా అనిపించింది. ఇంకా పిల్లలకి ఇలాంటివే కదండి నచ్చుతాయి. అందుకనేసి అని గమ్మున అయిపోయినాను. నేనైతే కొంతసేపు నిద్రపోయినాను. ఈ లోపల బ్రేక్ అయితే వచ్చింది. వెళ్ళి కొన్ని స్నాక్స్ అయితే తీసుకొచ్చారు. చూసారా నా ఫేస్ ఎలా ఉందో, నిద్రపోయాను థియేటర్ లో కొంతసేపు అన్నమాట. మీలో ఎంతమంది అవతార్ మూవీ చూసారు, ఎంతమందికి నచ్చింది కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఫైనల్లీ మూవీ అయితే కంప్లీట్ అయిపోయింది. మూవీ కంప్లీట్ అయ్యేసరికి 6:30 అయింది. ఆఫ్టర్నూన్ షోకి వెళ్ళాము, అందుకని 6:30 అయింది. ఇంక ఇంటికైతే స్టార్ట్ అయిపోయినాము. ఇంక ఇంటికి వచ్చే దారిలో నిధి దగ్గర అయితే ఆగాము, టీ తాగుదాము అని. ఇంకెక్కడ చూసారా ఈ కుక్క అయితే ఎవరో తెలిసినోళ్ళలాగా అంత దగ్గరికి వచ్చి నాకు ఏదన్నా పెట్టండి అన్నట్టుగా తోకూపుతా ఉంది. బాగా పరిచయం ఉన్న వాళ్ళలాగా బిహేవ్ చేసింది. అని కదండి ఉజ్వల్కి కుక్క పిల్లలు అవి ఇవి అంటే చాలా ఇష్టం అని. ఇంకా దానికి ఒక బిస్కెట్ ప్యాకెట్ కొని బిస్కెట్స్ పెట్టాడు. ఇంకా క్లోజ్ అయిపోయింది అనమాట. అదే మాట్లాడుకుంటున్నాము.
ఇంకా టీ అయితే తాగేసి ఇంకా ఇంటికైతే వచ్చేసాము. ఇంక ఇంటికొచ్చేసరికి వాషింగ్ మిషన్‌లో బట్టలేసున్నాను వెళ్ళేటప్పుడు. ఇంక అది టైమర్ అయిపోయింది. ఇంక అవన్నీ ఆరబెట్టాలి. ఇంక అవన్నీ ఆరబెట్టేసొచ్చేసి డిన్నర్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. డిన్నర్ కోసం ఎగ్ దోస అయితే చేస్తున్నాను. డిన్నర్ అయితే ప్రిపేర్ చేశాను. వీళ్ళకి పెట్టిచ్చేసాను. తిన్నారు. ఇంకిక్కడ ఖుషీకి హోంవర్క్ ఇచ్చారు. ఒక పోయము చెప్తూ వీడియో తీసి అది గ్రూప్‌లో పెట్టమన్నారు. అందుకోసమని ఇక్కడ పోయెమ్ అయితే చెప్తుంది. దీని తర్వాత చందు అయితే వచ్చింది. చందుతో కొంతసేపయితే ఆడుకునింది. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. థాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.